హలో ఎవ్రీవన్, నా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా అచ్చం దాబా స్టైల్లో మీకైతే ఈ కర్రీ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో దానికి ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి బటర్ అండ్ ఆయిల్ వేసుకొని కొద్దిగంత పసుపు, కొంచెం కారం అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగంత కస్తూరి మేతి ఉంటుంది కదండి, కస్తూరి మేతి కొంచెం ఇలా నలుపుకొని అందులోకి వేసుకొని కొంచెం కలుపుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసేసుకోవాలి. ఈ పన్నీర్ క్యూబ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెండు వైపులా తింపుతూ కలుపుతూ మంచి ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక, అంటే కొంచెం పన్నీర్ క్యూబ్స్ ఇట్లా టఫ్ అయిపోయిన దాకా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి అండ్ కాజు తీసుకున్నాను, దాంట్లోకి హాట్ వాటర్ పోసుకొని అదైతే నానబెట్టుకోవాలి. సో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పెరుగు తీసుకొని దాంట్లోకి ఉప్పు, ఇంకా కారం, నేను తీసుకున్న పెరుగు క్వాంటిటీకి అయితే 1 స్పూన్ కారం సరిపోతుంది. సో మీరు తీసుకునే పెరుగు క్వాంటిటీకి, పన్నీర్ క్వాంటిటీకి, కర్రీ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. సో దాంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, షాజీరా పొడి, ఇంకా ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా ఈ పెరుగులో మసాలాలంతా కలిసిపోయేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ కర్రీకి. ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మసాలా అయితే పక్కకు పెట్టేసుకోండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. రైస్లో కూడా తినొచ్చు, చపాతీలోకి, రోటీలోకి, అలా నాన్లోకి అయితే బాగుంటుంది. మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కాజు ఉంది కదండి, అది మిక్సీ జార్లోకి తీసుకొని 4-5 లేదా 2-3 కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకొని టమాటోస్ పీసెస్లా కట్ చేసుకొని టమాటోస్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసే వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయండి, చాలా మెత్త పేస్ట్ రావాలన్నమాట. సో ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీ ఉంది కదండి, ఆ బాండీలో మళ్ళీ కొద్దిగంత బటర్ వేసుకొని అదంతా మిక్స్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా బటర్ ఎక్కువ మోతాజులో వేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఆయిల్ ఏం వేయలేదు. సో మసాలా ఆకు, జాపత్రి, అలాగే స్టార్ ఎనస్, కొంచెం సాజీరా, 2 లవంగాలు, 1 ఇలాచి అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ మసాలాలు ఎక్కువ మసాలాస్ అయితే వేయట్లేదండి, నేను ఆల్రెడీ పెరుగు మసాలా ప్రిపేర్ చేశాను కదా, ఇంకా దీంట్లో అయితే లైట్గా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన మసాలాస్లోకి మనం ఆనియన్స్ తీసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోయి మంచిగా ఆయిల్లో ఉడికిపోతాయి ఈజీగా. నేనైతే ఆనియన్స్ పేస్ట్ చేయట్లేదు, ఇలా చిన్నగా తరుక్కొని అయితే వేయిస్తున్నాను. ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని దాంట్లోకి కొన్ని గ్రీన్ బఠానీ అయితే వేస్తున్నాను. ఈ గ్రీన్ బఠానీ ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకున్నా పర్వాలేదు. మటర్ పన్నీర్ లాగా ఉంటుంది, ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఇష్టపడతారు ఈ డిష్ని. దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో, కాజు, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది దీంట్లోకి వేసేసుకొని మంచిగా నూనె పైకి వచ్చేంత వరకు కొంచెం పేస్ట్ని అయితే ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్, పచ్చితనం అంతా పోయేంత వరకు ఉడికించుకొని ఫ్లేవర్ఫుల్గా వచ్చేంత వరకు మనం దీన్ని మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా దీంట్లోకి మిక్స్ చేసుకొని
మనం ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమం ఉంది కదండి. ముందు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే పసుపు అవన్నీ వేసుకున్న మిశ్రమం అయితే దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ అడుగంటదండి, కానీ నార్మల్ బాండీలో చేస్తే మాత్రం అడుగంటుతుంది. సో చూస్తూ కలుపుతూ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అప్పుడు మన పచ్చిదనం అంతా పోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇప్పుడు బటర్లో వేయించుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ పీసెస్ అయితే దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను నేను. దాని తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి పైన. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ బటర్ పన్నీర్ మసాలా అయితే అదిరిపోతుంది. చపాతీలోకి చేసుకొని అయితే తినండి. మంచి కాంబినేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.